సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే చరణములు సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే మీ చరణములు సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు 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 సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే చరణములు సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే మీ చరణములు సర్వదేవతాతీతస్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు
ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 8 రోజులు అయిపోయింది. ఎందుకు పిలిచారో ఆయనకే తెలియలేదు. మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పిలిచారు. మళ్ళీ టక్ టక్ మనం గంట కొట్టగానే క్యాంటీన్కి వెళ్ళిపోతాం ఫోన్ చేయడానికి. మరి అతను అలా చేయలేదు. అక్కడ కూర్చొని ఈయనేంటి, ఒక్క వ్యక్తి ఏంటి, ఎంతమంది కూర్చోవడం ఏంటి, ఎంత నిశ్శబ్దం ఎక్కడ ఉంది, అందరూ వైట్ డ్రెస్ చేయడం ఏంటి, ఎక్కడెక్కడ సేవ చేయడం ఏంటి, మనం ఖాళీగా కూర్చుబుర్రలో ఉన్నాం, ఖాళీగా కూర్చొని చేసే పనులు లేదు. ఆయన కూర్చొని మొత్తం నోట్ చేసుకుంటారు. దేవాదాలు అంటే ఇలా ఉండాలి, ఆర్గనైజేషన్ అంటే ఇలా ఉండాలి. ఆయన ఎప్పుడు ఎవరిని చెప్పరు. వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. బకినేపల్లి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ వాటర్ అంతా రన్నింగ్ అవుతూ అప్పుడు అవన్నీ చూసి నేర్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మోడీ ముందే ఒక కుర్రోని పిలిచేవారట. పిలిచి ఒక ఉంగరం సృష్టించి ఆ కుర్రోడికి ఇచ్చేవారట. మోడీని చూసి నవ్వేవారట స్వామి. ఎందుకు నవ్వుతున్నారో అతనికి అర్థమయ్యేది కాదు. మళ్ళీ మర్నాడు ఇంకో కుర్రోని పిలిచి మళ్ళీ ఇతని ముందే మళ్ళీ సృష్టించి మళ్ళీ ఇంకోరికి ఇచ్చేవారు. ఇదేంటి ఎలాగెత్తున్నారు అనుకునేవాడు. మళ్ళీ పిలిచి మళ్ళీ ఇచ్చేవారట. ఇలాగ 4-5 సార్లు వెళ్ళేసరికి నీకు ఏమన్నా కావాలా అని అడిగారంట స్వామి. నాకేమొద్దు స్వామి అన్నారు. నీకేం కావాలని అడిగారంట. నాకు ఒక చిన్న డౌట్ ఉంది స్వామి, అది తెలుసుకోవాలని ఉంది అని. ఏంటమ్మా చెప్పన్నారు. ప్రతి స్పీచ్లోనే మన భారతదేశం చాలా ఉన్నత స్థాయికేసిన ధర్మరాజు ఈ అన్ని దేశాలు కూడా మన దేశానికి పాద నమస్కారం చేయాల్సిందే, పాదాకృతం చేయాల్సిందే అని చెప్పి ఇలా చాలా స్పీచ్లు చెప్పారు స్వామి. అవన్నీ వింటున్నప్పుడు నాకు చాలా అదృష్టం. స్వామి చూడండి ఎంతగా ఉందని గొడ్డు పట్టారు పైన, ఎంత చక్కగా ఉంది హాయిగా. మన ఊరి ఎంత అదృష్టం చేస్తుందంటే అందరూ కలిసి ఉంటే స్వామి హ్యాపీ. అందుకే ఒకళ్ళు ఇవ్వకుండా నేను నలుగుతుంది.
ప్రవహించే ప్రేమే నీ రూపం, ప్రకాశించే సూర్యకోటి మీ నేత్రములు, సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు, సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు, సర్వలోకములు
గమ్యమే నీ చరణములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వదేవతాతీత స్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి నీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వదేవతాతీత స్వరూపం ప్రవహించే ప్రేమే నీ రూపం ప్రకాశించే సూర్యకోటి మీ నేత్రములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు సర్వలోకములు ఆశ్రయించే గమ్యమే నీ చరణములు प्रणो देवी सरस्वती वाजिनीवती दीनामविद्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् संसार
బ్యాడ్ బాయ్ కాబట్టే గీతోపదేశం చేశాడు. అర్జునుడు ఏమంటున్నాడు? యుద్ధం చేయను అంటున్నాడు, భయపడుతున్నాడు. అప్పుడు అలా బ్యాడ్ బాయ్ లో ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. కాబట్టి మేము ఒకవేళ బ్యాడ్ బాయ్స్ అయితే మాతో మీరు మాట్లాడాలి అని చెప్పి ఒకటి చెప్పలేదు, నువ్వు ఇలా చెయ్యి ఇలా పెట్టి అని చెప్పేసాను, మాట చెప్పించారు. ఏమని చెప్పించారంటే నేను చెప్తాను, మీరు కూడా చెప్పాలి. కరిష్యేవ వచనం తవ, కరిష్యేవ వచనం తవ, కరిష్యేవ వచనం తవ అని 3 సార్లు చెప్పించారు. దాని అర్థం ఏమిటి అంటే నేను నీ మాట వింటాను అని అర్థం. ఏమని చెప్పారు అని ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? మీరే చెప్తున్నారు కదా. స్వామి మాట మీరు వినాలి, వింటారా? మాట ఇచ్చేసారు కదా మీరు అందరూ. కాబట్టి ప్రోగ్రామ్ అయిపోయే వరకు చాలా డిసిప్లిన్ గా ఉండాలి. మధ్యలో గ్యాప్ ఇచ్చినా, మీకు ఎవరైనా చాక్లెట్లు పంచిపెట్టినా, బిస్కెట్లు పంచిపెట్టినా, లేకపోతే బుడగలు పంచిపెట్టినా, ఏమి చేసినా మనం డిస్టర్బ్ అవ్వకూడదు. పిల్లలందరూ అలా ఉంటారా? ఉండవా? ఉండాలి. మరి స్వామి బ్లెస్సింగ్స్ వస్తాయి, మనకి చాలా ఇస్తారు స్వామి.
స్పర్శతో పులకించి నీల కామిని పులకించగా గడమెత్తి సాయిని కీర్తించగా చిత్రావతి అలలు రకలెత్తిన ప్రార్థనలు మన్నించి అత్తీసుడకలాడు ఈ పుణ్య భూమిపై పాదము పెట్టెరా ప్రార్థనలు మన్నించి అత్తీసుడకలాడు ఈ పుణ్య భూమిపై పాదము పెట్టెరా భక్తజన హృదయాల ఆనందమొప్పంద ప్రేమ మాటలు చూపి నడిపేవరా చిరునవ్వు నిన్నెలలు కురిపించెరా చిత్రావతి అలలు రకలెత్తిన కన్నుల్లో వెలువై మమ్మేలు ఆ ప్రేమ విశ్వమంతా నిండి వెలిగేనురా కన్నుల్లో వెలువై మమ్మేలు ఆ ప్రేమ విశ్వమంతా నిండి వెలిగేనురా కరుణామయుని గాథ మనసార పాడగా గుండెను తాకి నిండెనురా అభయము కొసగి దీవించెరా చిత్రావతి అలలు రకలెత్తిన అత్తీసు స్పర్శతో పులకించి అత్తీసు స్పర్శతో పులకించి ఈ నీల కామిని పులకించగా గడమెత్తి సాయిని కీర్తించగా చిత్రావతి అలలు రకలెత్తిన
సాయి రామా సాయి రామా తేనె వంటి పలుకు నీది సాయి రామా నీవు ప్రేమ పంచి ఇచ్చినావు సాయి రామా మా బంగారు తండ్రి నీవు సాయి రామా భూమిలో మన్నలారను మన్నలార సాయి రామా సాయి రామా భూమిలో మన్నలారను మన్నలార సాయి రామా సాయి రామా భూమిలో మన్నలారను మన్నలార సాయి రామా సాయి రామా భూమిలో ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లె సీమకొచ్చాడు సాయిరాముడు భక్తివాసుడు మాకు దేవదేవుడు భక్తివాసుడు మాకు దేవదేవుడు ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లె సీమకొచ్చాడు సాయిరాముడు భక్తివాసుడు మాకు దేవదేవుడు భక్తివాసుడు మాకు దేవదేవుడు సాయిరాముని చూద్దాం చూద్దాం సాయిరాని అందరం సాయిరాముని చూద్దాం చూద్దాం సాయిరాని అందరం సాయిరాం 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 వేదాలను కాచినాడు మంగళగిరి మోసినాడు వామనుడై పుట్టినాడు బ్రహ్మాండము కొలిచినాడు వేదాలను కాచినాడు మంగళగిరి మోసినాడు వామనుడై పుట్టినాడు బ్రహ్మాండము కొలిచినాడు రామునిగా ధర్మానికి రాజపాట వేసినాడు రామునిగా ధర్మానికి రాజపాట వేసినాడు సత్య సాయిరామై ప్రేమ పంచిలిచ్చినాడు ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లె సీమకొచ్చాడు సాయిరాముడు భక్తివాసుడు మాకు దేవదేవుడు భక్తివాసుడు మాకు దేవదేవుడు ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లె సీమకొచ్చాడు సాయిరాముడు భక్తివాసుడు మాకు దేవదేవుడు భక్తివాసుడు మాకు దేవదేవుడు
ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లె సీమకొచ్చాడు సాయిరాముడు. భక్తివాసుడు మాకు దేవదేవుడు, భక్తివాసుడు మాకు దేవదేవుడు. ముత్యాల పల్లకిలో ముచ్చటగా ఊరేగి పల్లె సీమకొచ్చాడు సాయిరాముడు. భక్తివాసుడు మాకు దేవదేవుడు, భక్తివాసుడు మా దేవదేవుడు. సాయిరాముని చూద్దాం చూద్దాం సాయిరాముని అందనం, సాయిరాముని చూద్దాం చూద్దాం సాయిరాముని అందనం. సాయిరామ్ 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 గురునాథుడవే గురు
చాలు దండాలయ్య దండాలయ్య కోటి దండాలు శతకోటి దండాలు దండనుండే స్వామి నీ మాటొకటే చాలు నీ మాటొకటే చాలు నీ మాట వింటే చాలు మేఘలొద్దు నీ పేలొద్దు నీ నీడన ఉంటే చాలు ఆటలొద్దు మాటలొద్దు నీ మాట వింటే చాలు సిరులొద్దు గిరులు వద్దు వరద హస్తం పదే చాలు సిరులొద్దు గిరులు వద్దు వరద హస్తం పదే చాలు గెలుపు వద్దు ఓటమొద్దు చల్లనైన చూడే చాలు దండాలయ్య దండాలయ్య కోటి దండాలు కోటి దండాలు అందరుండే స్వామిని నీ మాటొకటే చాలు నీ మాటొకటే చాలు అవతరించిన వంట విన్న పాలనందుకుని పాలించే దొరవంట దీన జనులకై నీవు అవతరించిన వంట విన్న పాలనందుకుని పాలించే దొరవంట 80 ఏళ్ళుగా మాకై త్యాగమూర్తిపై నిలిచి 80 ఏళ్ళుగా మాకై త్యాగమూర్తిపై నిలిచి కన్నీరు పన్నీరుగా మార్చే మా దేవుడవంట దండాలయ్య దండాలయ్య కోటి దండాలు శతకోటి దండాలు అందరుండే స్వామిని నీకు నీ మాటొకటే చాలు నీ మాటొకటే చాలు దండాలయ్య దండాలయ్య కోటి దండాలు శతకోటి దండాలు అందరుండే స్వామిని నీకు నీ మాటొకటే చాలు నీ మాటొకటే చాలు సల్లాని సామికు కోటి దండాలు సల్లాని సామికు కోటి దండాలు
నింటావు చిన్నారి మనసుల్లో దైవ చింతన నింటావు కన్నీటి బతుకుల్లో పన్నీరు నింటావు చిన్నారి మనసుల్లో దైవ చింతన నింటావు పండగ వంటి మా మనసులను జాయి గుండెలుగా మార్చావు పండగ వంటి మా మనసులను జాయి గుండెలుగా మార్చావు ఎన్నెన్నో లీలలు చేసి నమ్మిన వారిని చూచావు ఎన్నెన్నో లీలలు చేసి నమ్మిన వారిని చూచావు చల్లని నవ్వు అమ్మ ప్రేమను ఎరుగల్లను కన్న తల్లి వైసాగావు కన్న తండ్రిగా బుజ్జగించి మా చేయి కట్టి నడిపించావు అమ్మ ప్రేమను ఎరుగని మమ్ము కన్న తల్లి వైసాగావు కన్న తండ్రిగా బుజ్జగించి మా చేయి కట్టి నడిపించావు సద్గురుమూర్తిగా స్వామి మాలో జ్ఞాన జ్యోతి వెలిగించావు సద్గురుమూర్తిగా స్వామి మాలో జ్ఞాన జ్యోతి వెలిగించావు వాయిల వేరుగా మారావు మా ముందరలో కొలున్నావు వాయిల వేరుగా మారావు మా ముందరలో కొలున్నావు చల్లని సామి నీకు కోటి దండాలు సత్తాని సాయి నీకు సాటి లేదనరు బంగారు సామి నీవే ఆది దేవుడవు బంగారు సాయి నీవే దేవదేవుడవు బంగారు సాయి నీవే ఆది దేవుడవు బంగారు సాయి నీవే దేవదేవుడవు బంగారు సాయి నీవే ఆది దేవుడవు బంగారు సాయి నీవే దేవదేవుడవు. మానవ శరీరం రక్తము మాంసము ఎముకలతో తయారైనది. ఈ శరీరంలో హార్ట్స్ లంగ్స్ అన్ని తమ పనులు క్రమశిక్షణతో చేసుకుంటాయి. ఈ శరీరంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. నరాల మధ్య సమాచారము 400 km/h వేగంతో ప్రసరిస్తుంది. మన నోటు నుండి ఒక రోజుకి 1 లీటర్ సెలైవ ఉత్పత్తి అవుతుంది. ముక్కు 1 ట్రిలియన్ రకాల వాసనలను గుర్తుపట్టగలదు. మరి స్వామి శరీరం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం. మానవ జీవితం చాలా విలువైనది. మనం ఏది సాధించాలన్నా మనకు శరీరం అవసరం అవుతుంది. మన జీవిత ప్రయాణముకు ఈ శరీరం ఒక వాహనము. ఈ వాహనమును మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీరం నగలు దాచి ఇనుప పెట్టె వంటిది. ఇనుప పెట్టెలో నగలు పెట్టినప్పుడే దీని విలువ పెరుగుతుంది. అలాగే మనం మానవత విలువలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను పాటించినప్పుడు దీని విలువ కలుగుతుంది. ఈ శరీరం భగవంతుడు నివసించే దేవాలయం కనుక ఈ శరీరం పరిశుభ్రంగా ఉంచుకుందాం. జై సాయిరాం. శ్రీ సాయిరాం. గుండె శరీరం అంతా రక్తాన్ని అందిస్తుంది. ఆక్సిజన్ మరియు పోషకాలను కణాలకు తీసుకువెళ్తుంది. గుండె ప్రతి నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. స్వామి గుండె ఒక్కసారి పంపు కొట్టినప్పుడు 12,000 మైళ్ళు దూరం వెళుతుంది అని చెప్పారు. ఈ దూరం ఎలా కొలిచారో తెలుసా అని చెబుతూ శరీరంలో ఉన్న చిన్న నరుములు పెద్ద నరుములు ఒకదాని ప్రక్కన ఒకటి పెడితే అంత పొడవు ఉంటుంది అని చెప్పారు. మరి గుండె నేర్పే పాఠాలు తెలుసుకుందాం. గుండె జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. ఒక్క సెకండ్ విశ్రాంతి తీసుకున్నా మనము ప్రాణంతో ఉండము. అలాగే మన డ్యూటీని చేస్తున్నప్పుడు విశ్రాంతి తీసుకోరాదు. పట్టుదలతో మన లక్ష్యాన్ని చేరుకోవాలి. మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె కొట్టుకునే రేటు కంటే వ్యాయామం చేసినప్పుడు ఎక్కువ
వేగంగా కొట్టుకుంటుంది. అంటే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడం నేర్చుకోవాలి. స్వామి మన ఫిజికల్ హార్ట్ శరీరానికి రక్తం అందించినట్లే స్పిరిచువల్ హార్ట్ సత్య ధర్మములను అందిస్తోంది అని చెప్పారు. హృదయం చెప్పిన పాఠములు నేర్చుకుంటూ హృదయంలో స్వామిని ప్రతిష్ఠించుకుందాం. జై సాయిరామ్. గురించి తెలుసుకుందాం. మన నాలుక విచ్చుడిటీ ఎక్కువగా ఉండటం వలన మాట్లాడడమే కాకుండా పిచ్చి మార్చడం, పాడడం వంటివి చేయగలుగుతుంది. మరి ఇప్పుడు నాలుక నుండి నేర్చుకోగల పాఠాలు స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. మన నాలుక చుట్టూ దంతాలు 10 కత్తుల్లా ఉంటాయి. కానీ నాలుక దంతాల మధ్య పడి నలగకుండా ఎంతో నేర్పుతో వ్యవహరిస్తుంది. అలాగే మన చుట్టూ ఎంతమంది చెడ్డవారు ఉన్నా మనం తెలివిగా వ్యవహరించాలి. మన నాలుకపై మంచి రుచికరమైన ఆహారాన్ని ఉంచినప్పుడు అది మంచి ఆహారం అయితే జీర్ణక్రియ కోసం కడుపులోకి పంపుతుంది. చెడు ఆహారం అయితే వెంటనే నోటి నుండి విసిరివేస్తుంది. కనుక మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. జై సాయిరామ్. ముఖ్యమైన ఇంద్రియాలు కళ్ళు. మనిషి కళ్ళు ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. చీకటికి వెలుతురికి వెంటనే అడ్జస్ట్ చేసుకునే లెన్స్ మన కళ్ళలో ఉన్నాయి. ఏ కెమెరాకు సరిపోని విధంగా మిలియన్ రకాల రంగులు కళ్ళు గుర్తిస్తాయి. కళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. కళ్ళలో ఏ రకమైన వ్యాధి వచ్చినా వెంటనే తగ్గుతుంది. కానీ కళ్ళకి ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలి. మనం కళ్ళని కాపాడితే మనం చూడడానికి వీలుగా ఉంటుంది. జై సాయిరామ్. పాదాల గురించి తెలుసుకుందాం. పాదాలపై శరీర బరువు అంతా నిలబడి ఉంటుంది. పాదాలపై మానవుని యొక్క మోకాళ్లకు ప్రత్యేక నిర్మలం వల్ల ఇతర జంతువుల కంటే వేగముగా సులువుగా నడవగలడు. నడవడానికి తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అయితే పాదాల గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. యశోదామాత కృష్ణుడిని పట్టుకోవాలని చూసింది. కృష్ణుడు ఎక్కడ జరుగుతాడు? కన్నయ్య ఇంటింటికి వెళ్లి వెన్న దొంగలించి వెన్నలో ఉంచిన పాదాలతో నడుస్తున్నాడు. యశోదామాత ఆ పాదముద్రలను అనుసరిస్తూ వెళ్లి కృష్ణుడిని సులభంగా పట్టుకుంది. కృష్ణుడు ఆమెకు కావాలనే చిక్కాడు. విశ్వాసంతో భగవంతుని ఆశ్రయిస్తే వ్యాధి వచ్చినా వెంటనే తగ్గుతుంది. కానీ కళ్ళకి ఏ వ్యాధి రాకుండా చూసుకోవాలి. మనం కళ్ళని కాపాడితే మనం చూడడానికి వీలుగా ఉంటుంది. జై సాయిరామ్. పాదాల గురించి తెలుసుకుందాం. పాదాలపై శరీర బరువు అంతా నిలబడి ఉంటుంది. పాదాలపై మానవుని యొక్క మోకాళ్లకు ప్రత్యేక నిర్మలం వల్ల ఇతర జంతువుల కంటే వేగముగా సులువుగా నడవగలడు. నడవడానికి తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అయితే పాదాల గురించి స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. యశోదామాత కృష్ణుడిని పట్టుకోవాలని చూసింది. కృష్ణుడు ఎక్కడ జరుగుతాడు? కన్నయ్య ఇంటింటికి వెళ్లి వెన్న దొంగలించి వెన్నలో ఉంచిన పాదాలతో నడుస్తున్నాడు. యశోదామాత ఆ పాదముద్రలను అనుసరిస్తూ వెళ్లి కృష్ణుడిని సులభంగా పట్టుకుంది. కృష్ణుడు ఆమెకు కావాలనే చిక్కాడు. విశ్వాసంతో భగవంతుని ఆశ్రయిస్తే తప్పక భగవంతుని పొందవచ్చు అని చెప్పారు. మనము కూడా భగవంతుడిని భక్తితో సేవించి ఆశ్రయిస్తే తప్పక భగవంతుని పొందవచ్చు. జై సాయిరామ్. చేతి వేలు స్ట్రైట్ గా ఉండడంతో వేరు వేరు పనులను సులభంగా చేయవచ్చు. ఇలాంటి చేయి మనకు ఉండడం వలన ఏ జీవికి చేతగానే పని చేతితో రాయగలుగుతున్నాం. మానవ చేతి వేళ్లలో బొటన వేలు ఎంతో ప్రత్యేకమైనది. న్యూటన్ అనే ప్రముఖ శాస్త్రవేత్త ఒక్క బొటన వేలును చూసి భగవంతుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను అని చెప్పారు. అన్ని జీవుల కంటే మానవ చేతి వేళ్లలో మిగిలిన వేల కంటే దూరంగా ఉంటుంది. బొటన వేలు కండరాలు పెద్దగా ఉంటాయి. తమ్ము వాడకుండా బాటిల్ మూట తీయడానికి ప్రయత్నించి చూడండి. అసలు ఎంత ప్రత్యేకమైనదో తెలుస్తుంది. మరి మన స్వామి మన చేతి గురించి ఏం చెప్పారో తెలుసుకుందామా? నీ కుడి చేతులు నిలువుగా నీ ఎదుట పెట్టుకో. మిగిలిన వేల కంటే దూరంగా నీ వైపు తిరిగి ఉంటుంది. అది పరమాత్మను సూచిస్తుంది. పాయింట్ ఫింగర్ జీవి ఈ తత్వ రజతమో అనే 3 గుణాలు కలిగి ఉంటుంది. ప్రపంచంలో అన్ని వస్తువులు ఈ 3 గుణాలు కలిగి ఉంటాయి. అంటే మానవుడు ఈ ప్రపంచంపై దృష్టి సాధిస్తే మానవుడు త్రిగుణాలచే పీడింపబడతాడు. కానీ గుణాలకు దూరంగా అవుతే పరమాత్మకు దగ్గరగా అవుతాడు. ఇది చిన్ముద్ర. ఇలా మనం మన చేతిని చూసుకుంటూ భగవంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి. జై సాయిరామ్.
చూపించాలి జ్ఞానము కావాలి సత్య సాయిని కాంచగను జ్ఞానము కావాలి సత్య సాయిని కాంచగను నీదను నాదను వాదన వలదని సాధన శోధన సూత్రులయ వేదని గొప్పని వేదము రగదని సోదర భావం సభ్యులయ ఇలలో వెలిగే సాయి ఇలకే వెలుగే సాయి ఇలలో వెలిగే సాయి ఇలకే వెలుగే సాయి కనరావోరన్నా కన్నుల పండుగ కనరన్నా కనరావోరన్నా కన్నుల పండుగ కనరన్నా పలికిడు దేవుని పూజిస్తేను పరవసరూపునికి తీస్తేను చింతలు పోయే సాయిని కాంచగను చింతలు పోయేను సత్య సాయిని కాంచగను ప్రేమను మించిన పెన్నిది లేదని వేషగ దోషము అన్నాడన్న ప్రేమను మించిన పెన్నిది లేదని వేషగ దోషము అన్నాడన్న మానవ జన్మను మించిన లేదని పూర్వజన్మని అన్నాడన్న శరణు శరణు సాయి పంది సత్య సాయి శరణు శరణు సాయి పంది సత్య సాయి వినరావోరన్నా వీణుల బిందుగ వినరన్నా వినరావోరన్నా వీణుల బిందుగ వినరన్నా వినయము విద్యత పాటించాలి సమయము పాలన పాటించాలి జ్ఞానము కావాలి సత్య సాయిని కాంచగను జ్ఞానము కావాలి సత్య సాయిని కాంచగను లేడీస్ కి అడుగుదాం. మహిళా దినోత్సవము స్వామి ఏ రోజు జరుపుతారు? డేట్ చెప్పాలి. డేట్ ఆప్షన్స్ లేవు. మార్చి 8 స్వామి. వింటున్నారా? జాగ్రత్తగా వింటే ఎవరైనా గెస్ చేయొచ్చు. స్వామి ఇంతకు ముందు ప్రతిరోజు తాంబూలం వేసుకునేవారు. రోజుకి 4 సార్లు 5 సార్లు వేసుకునేవారు. వాళ్ళ కుటుంబంలో అంటే స్వామి ఫ్యామిలీలో ఈశ్వరమ్మ గారు తాంబూలం వేసుకునేవారు. రాయలసీమలో చాలా మంది తాంబూలం. అది మీరు ఆచరించండి. స్వామి సందేశము అనే విధంగా ఇవ్వాలి. అంటే మనం చూసి వీళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు, వీళ్ళు ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంటారు, డిసిప్లిన్ గా ఉంటారు అని మార్చుకోవడమే మనం ఇచ్చే. దేహమాత, దేశమాత, వేదమాత, భూమాత మరియు డాష్. చెప్పు. రైట్. ఈ ప్రశ్న చూడండి ఒకసారి.
స్వామి లోగో చూశారు కదా మీరు. స్వామి లోగో సింబల్ ప్రస్తుతం అంతర్జాతీయ సత్యసాయి సేవా సంస్థల లోగో అయితే అసలు ప్రోగ్రామే పెట్టుకోలేదు. అలా అనుకున్నందుకు సుభాష్ గారు అలా చెప్పారు, స్వామి ఇదంతా ఏర్పాటు చేశారు అని అనుకుని అప్పుడు మళ్ళీ పిల్లల్ని నేర్పించడం. లాస్ట్ ఇయర్ పట్నవిల్లి నేను చెప్పే ఊరు, ఆ గ్రామం నుంచి పిల్లల్ని తీసుకొచ్చాను. ఈ సంవత్సరం నేను ఇంకొక ఊరు కూడా చెప్తాను, మొగడుమూరు పిల్లలు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాము అని చెప్పేసి అని మళ్ళీ అక్కడ పిల్లల్ని అలాగే వీళ్ళు కూడా వాళ్ళకి నేర్పిస్తుంటే మేము వస్తాను ఈ సంవత్సరం అని వీళ్ళు అడిగితే 2 సెంటర్లో పిల్లలకి కలిపి డ్యాన్స్ చేసే పిల్లల్ని అందరూ రావాలని అడిగారు పాపం. కానీ కొంచెం వాళ్ళలో నైపుణ్యం ఉన్న పిల్లల్ని స్వామి వాళ్ళని అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు. అమలాపురం నుంచి ఒక అమ్మాయి వచ్చింది, పట్నమిల్లి నుంచి మిగతా పిల్లలు, తర్వాత మొగలపూర్ నుంచి. అమలాపురం నుంచి వీళ్ళని స్వామి ఎంచుకున్నారు, స్వామి రప్పించారు. అంటే అర్థమవుతుంది కదా ఎలా వచ్చారు అనేది. అది అందుకని చెప్పి స్వామి వాళ్ళకి ప్రేమతోటి ఒక చిన్న కానుకని ఇవ్వాలి అని అనుకుంటున్నారు. నేనేదో అమలాపురం నుంచి వచ్చేసాను, హడావిడి చేసేసాను అని అనుకోవద్దు. మీ అందరూ చూపించే ప్రేమను బట్టి స్వామి మాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఈ సంవత్సరం 100వ పుట్టినరోజు సెగ్నెట్పల్లి లంకలో మేము చేసుకున్నాము, హృదయ మందిరంలో సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పేసి. ఒకవేళ నేను 150వ పుట్టినరోజుకు ఉండకపోవచ్చు, 125వ పుట్టినరోజుకు ఉన్నా, 100 మాత్రం హృదయ మందిరంలో జరిగింది అనుకుంటాం. అలాగే ఈ చిన్న పిల్లలందరూ టీవీలో మళ్ళీ చూస్తారు స్వామి పుట్టినరోజు, వీళ్ళు చూస్తారు 150 చూస్తారు, 170 చూస్తారు. చూసిన ప్రతిసారి 100 మేము హృదయ మందిరంలో చేసుకున్నాము, అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేసుకున్నాము అని అంటారు. అలాంటి ఆనందాన్ని స్వామి మాకు ఇచ్చారు. స్వామికి మరి గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమలాపురం నుంచి వచ్చిన భవజ్ఞ గిఫ్ట్ తీసుకోండి. జ్యోతి, హర్షిత, సాయి, హర్ష పెట్టుకుని స్వామిని నమస్కరించి తీసుకోండి. అలాగే గిఫ్ట్ ఇచ్చిన ఆంటీకి కూడా నమస్కారం చేయాలి. వీళ్ళిద్దరికి ఇద్దరు సిస్టర్స్ చెక్క ఓటు తీసుకుంటారు. స్వామి మనకి స్వామి ఉన్నప్పుడే ఇంకా చాలా తేలిగ్గా దగ్గరికి వెళ్ళి స్వామితో మాట్లాడి దర్శనం చేసుకుని జరిగేది. ఇప్పుడు పుట్టినరోజు సాయి పండుగ
बाबा जी की ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। సరే సాయిరా వదిలి అయ్యి మీ అందరికి ఇచ్చేసాను 12 అంతే లాస్ట్
రెడీ దేవా మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మందరగిరి భారి ఓం జయ జగదీశ నమో సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సమస్తలోకాః సుఖినో భవంతు ఓం శాంతి శాంతి शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्।